ఇవాళ ఆయన తీసుకెళ్లి ఆయన నిర్మించిన ఆ బిల్డింగ్ లోనే కట్టిపడేశారు. తను చెడ్డ కోతి ఒకటి వనమంత చిరిపినట్టు ఆ నింగి పైకి ఒకడు ఉమ్మేసి మురిసినాడు. చెరసాలలోకి విసిరేస్తే చంద్రుడికి చెదలు పట్టేనా? ధర్మాన్ని అణచి దండిస్తే దైవాలు వదిలిపెట్టేనా? ఏం చేశాడని బంధించారు బాబును. అని అడిగే ఆంధ్రుల గుండెకు ఎవ్వరు ఇస్తారు జవాబును? తను చెడ్డ కోతి ఒకటి వనమంత చెరిపినట్టు ఆ నింగి పైకి ఒకడు ఉమ్మేసి మురిసినాడు. కియా, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, సెల్కాన్, జోహో ఇలాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చింది. అందుకనే ఆయన ఈ రోజు జైలుకి పంపిస్తున్నాం. అభివృద్ధే నేరం అయిందా? సంక్షేమం సమస్య అయిందా? జనభవితే ధ్యేయం అనుకున్న నీ వాదం చేదైపోయిందా? ఆ మాయల మరాఠీ మాట విని మోసపోయే మొత్తం నవ్యాంధ్ర. కూర్చున్న కొమ్మల నరుక్కొని చెట్టు లాంటి చంద్రుని కూల్చిందా? నువ్వు నాటిన సాంకేతిక బీజం మా భాగ్యనగర వట వృక్షం. మన ఆంధ్రదేశమును అంతకు మించి చేయడమే నీ లక్ష్యం. నీ మాట వినక వచ్చింది మాకు ఏనాడు చూడని కష్టం. నీ విజను లేక 100 ఏళ్ళు వెనకకు వెళ్ళింది మన రాష్ట్రం. ఏం చేశాడని బంధించారు బాబును. అని అడిగే ఆంధ్రుల గుండెకు ఎవ్వరు ఇస్తారు జవాబును. నేను హైటెక్ సిటీ నుంచి వస్తామని నాకు అనిపించింది. నాకు ఒకటే అనిపించింది, ఇంత సంపూర్ణంగా విజన్ చూసిన వ్యక్తి ఈ దుస్థితి ఏంటనిపించింది. చాలా చాలా బాధ. నీ ప్రగతి ఫలము పొందినోళ్ళు బాసటగా నిలబడుతున్నారు. నీ విజను తెలిసిన యువతరము వీరులయ్యి కలబడుతున్నారు. నీ తెలుగు తమ్ముళ్ళు అంతా లక్ష్మణులై రక్షగా ఉన్నారు. నీ కోసం ఆడబిడ్డలంతా యుద్ధానికి సిద్ధమవుతున్నారు. జనసేనాని నీ జతగా నిలిచి పూరించెను రణశంఖం. ఇక ఎన్నాళ్ళో చూద్దాము మనం ఆ సైకో మూకల బింకం. చంద్రన్నా నీకు మద్దతుగా ఉప్పొంగుతుంది జనసంద్రం. చూడనిదా మనకి సంక్షోభం, విఘ్నాల వెనుకే దిగ్విజయం. నీ దండీదలమై మండే గరమై నినదించే జనవాహిని. ఇదే అదనుగా ఇంకా పదునెక్కి విధులించు సింగమై జూలుని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూకట్ట వేళ్లతో పెకలించాలి. బంగాళాఖాతంలో